నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి గెలవలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలవడంతో ఎందుకు ఇలా జరిగిందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. 6 సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉండి గెలుచుకున్న స్థానాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉండి కోల్పోయింది. నిరుద్యోగులు ఎందుకని అధికార పార్టీ వైపు మొగ్గు చూపలేదు? వేలాది ఉద్యోగాలు భర్తీ చేసినా ఓట్లు ఎందుకు పడలేదు? వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నా హస్తాన్ని ఎందుకు పట్టించుకోలేదు? లెట్స్ వాచ్ ద స్టోరీ. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభావం ఫలితం చూపిస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ ఫలితం కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద షాకే ఇచ్చినట్లయింది. దీంతో ఎందుకు ఓడామో అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పెద్దలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేజారడానికి గల కారణాలపై కాంగ్రెస్ వర్గాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వేలలో కొలువులు ఇచ్చినప్పటికీ గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన పాత ఉద్యోగాల భర్తీ మాత్రమే చేసింది. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడం నిరుద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమైందని భావిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతి లాంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినా పట్టించుకోకపోవడం, కొన్ని ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా సరిగా ప్రచారం చేసుకోలేకపోవడం, కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు తప్ప ఇతర మంత్రులు సరిగా ప్రచారం చేయలేకపోవడం మైనస్ అయిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అలాగే అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఎంపిక కరెక్ట్ కాదని, బీసీ వాదం బలంగా ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం దెబ్బ కొట్టిందంటున్నారు కొందరు నేతలు. మరోవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత కన్నా నరేందర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువగా పనిచేసిందన్న టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉండటం కూడా కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమైందంటున్నారు. ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. సీనియర్లు పట్టించుకోకపోవడం, మంత్రులు కూడా సీరియస్ గా తీసుకోకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ చేజారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ కూడా కొంతవరకు డ్యామేజ్ కు కారణమైందని స్థానిక నేతలు అంటున్నారు. మొదటి నుంచి గెలుపు ధీమాతో ఎంతో హడావుడి చేసిన నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాడర్ సరిగా సపోర్ట్ చేయలేదని క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ కు ఓటు వేయలేదంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా పనిచేయలేదని కార్యకర్తలే అంటున్నారు. జిల్లా నాయకులకు ఎమ్మెల్సీ అభ్యర్థికి మధ్య ఉన్న గ్యాప్తో కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓటర్లకు పరిచయం చేయలేకపోయారని తెలుస్తోంది. అలాగే పట్టభద్రుల ఓటర్లను కలవడం, ఓటర్లను మొబిలైజేషన్ చేయడం నాయకులు పట్టించుకోలేదని భావిస్తున్నారు. అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం మినహా మిగిలిన చోట ప్రచారం చేయలేదని ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండ సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ ఒక్కరోజు మాత్రమే ప్రచారంలో కనిపించారని నేతలు అంటున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభావం కూడా కొన్ని చోట్ల ఓట్ల చీలికకు దారితీసినట్లు కొంతమంది నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే టాక్ నడుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై వ్యతిరేకత ఉందని పార్టీలో కొందరు నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తుంది. ఆ జిల్లాలో ఉన్న నరేందర్ రెడ్డి విద్యా సంస్థల్లో ఫీజుల విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉంటారనే అభిప్రాయం ఉండటంతో దాని ఎఫెక్ట్ పడిందంటున్నారు. అభ్యర్థిపై సదాభిప్రాయం లేక జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారని ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉండటంతో బీసీ నినాదం కూడా కాంగ్రెస్ కు నెగిటివ్ అయిందని భావిస్తున్నారు. పట్టభద్ర ఓటర్లే కదా అని ప్రచారాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దగా పట్టించుకోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ జిల్లాలో చెల్లని ఓట్లు కూడా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాయంటున్నారు నేతలు. నిజామాబాద్ జిల్లాలో నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచిందనే విషయంపై కూడా పార్టీలో చర్చ జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు మంత్రి లేరు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చుట్టపు చూపుగా వచ్చి మొక్కుబడిగా సమావేశాలు పెట్టి వెళ్లిపోతున్నారనే టాక్ నడుస్తుంది. ఏదేమైనా ఎమ్మెల్యేలందరూ ఈ ఎన్నికను లైట్ తీసుకున్నారని, రెడ్డి బీసీ ఫీలింగ్ వచ్చి కొందరు నాయకులు హరికృష్ణకు లోపాయికారిగా మద్దతు ఇచ్చారనే టాక్ ఉంది.
అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా నిజామాబాద్ పై దృష్టి పెట్టలేదని చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు అన్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం వెనుక కూడా అన్నే కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ ఎలా చక్కదిద్దుకుంటుందో చూడాలి మరి.